భారత్ కెనడా మధ్య కీలకమైనటువంటి సంచలనమైనటువంటి ఒక ఒప్పందం జరిగింది. అదే యురేనియం. $2.6 బిలియన్ విలువైనటువంటి ఈ ఒప్పందం ఈ రెండు దేశాల మధ్య జరగడం నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందంగానే చూడవచ్చు. ఎందుకంటే మనకి పౌర అణు ఇంధన సరఫరాకి నిరంతరం కావలసినటువంటి మెటీరియల్ ఏంటంటే యురేనియం. ఇది మనకి కొంచెం కొరతగానే ఉంది. కాబట్టి కెనడా ఈ యొక్క కొరతను తగ్గించడానికి మనతోటైతే ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మాత్రమే కాదు, ఇంకా కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి రెండు దేశాలు కూడా ముందుకొచ్చే 2026 చివరి నాటికి అనేక ఒప్పందాలు చేసుకోవడంలో భాగంగా అయితే మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ హౌస్లో, ఢిల్లీలో ఉంది కదా, హైదరాబాద్ హౌస్లోనైతే నరేంద్ర మోదీ గారు, మార్క్ కార్నీ ఇద్దరు కూడా భేటీ అవ్వడం అయితే జరిగింది. ఈ భేటీలో ఈ యొక్క ఒప్పందం అయితే పూర్తయింది. అంతేకాదు 1893లో స్వామి వివేకానంద గారు కెనడాని పర్యటించినప్పుడు ఆయన అన్నారు కదా, లేవండి మేల్కొండి విజయం చేరే వరకు విశ్రమించకండి అనే ఒక వ్యాఖ్యాన్ని కూడా మార్క్ కార్నీ అయితే చెప్పడం జరిగింది.